అందరికీ నమస్కారం. మనం ఈరోజు 5th క్లాసు డే 10 ఇంగ్లీష్ రెడీనెస్ యాక్టివిటీస్ చూడబోతున్నాము. అవర్ నేషనల్ సింబల్స్, లెర్నింగ్ అవుట్కమ్స్, ఐడెంటిఫై నేమ్ మేజర్ నేషనల్ సింబల్స్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఉన్న నేషనల్ సింబల్స్ గురించి తెలుసుకుంటారు. అలాగే ఫ్యూచర్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ నేషనల్ సింబల్స్ అండ్ షోయింగ్ రెస్పెక్ట్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ దర్ సిగ్నిఫికెన్స్. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ దేర్ ఐడియాస్ కాన్ఫిడెంట్లీ త్రూ స్పీకింగ్, రైటింగ్, డ్రాయింగ్, స్పీకింగ్ ద్వారా వాళ్ళ యొక్క ఐడియాస్ని ఎక్స్ప్రెస్ చేస్తారు, ఇంపార్టెన్స్ తెలుసుకుంటారు. ఇక్కడ వచ్చేసరికి మనకు ఆన్సర్ ఫర్ యాక్టివిటీ 1 ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చే మనము పిల్లలకి కొన్ని పిక్చర్స్ చూపించి అందులో క్వశ్చన్స్ అడగాలి. వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్ అన్నప్పుడు నేషనల్ ఫ్లాగ్, నేషనల్ యానిమల్, నేషనల్ ఇలాంటివి వాళ్ళు చెప్తారు. అంటే మనం పిక్చర్స్ని చూపించి అడిగినప్పుడు చెప్పగలుగుతారు. నెక్స్ట్ విచ్ నేషనల్ సింబల్స్ డూ దే స్టాండ్ ఫర్? ద ఫ్లాగ్ ఈజ్ ద టైగర్ ఈజ్ అన్ యానిమల్. ఇవి వేటికి సింబల్స్? ద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్, ఇండియన్ నేషనల్ యానిమల్ ఈ విధంగా చెప్తారు. నెక్స్ట్ కెన్ యూ నేమ్ కలర్స్ ఇన్ అవర్ నేషనల్ ఫ్లాగ్ అన్నప్పుడు వాళ్ళు సాఫ్రాను, వైట్, గ్రీన్ ఈ విధంగా కలర్స్ చెప్తారు. నెక్స్ట్ వచ్చేసరికి యాక్టివిటీ 2లో లెటర్స్ థింక్, మ్యాచ్ ద నేషనల్ సింబల్ విత్ దేర్ నేమ్స్. ఇక్కడ వచ్చేసరికి నేషనల్ సింబల్స్ వాటి యొక్క బర్డ్, యానిమల్ అనే సింబల్స్ నేమ్స్ చెప్పగలుగుతారు. ఇక్కడ టైగర్ వచ్చేసరికి ఇట్ ఈజ్ ఎ నేషనల్ యానిమల్. నెక్స్ట్ ఇట్ ఈజ్ నేషనల్ ఫ్లాగ్, ఇట్ ఈజ్ నేషనల్ బర్డ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇట్ ఈజ్ నేషనల్ ఫ్లవర్. ఈ విధంగా ఉన్నవి. ఇవి వచ్చేసరికి ఆన్సర్స్. ఇక్కడ క్వశ్చన్స్ ఇవ్వలేదు, డైరెక్ట్గా ఆన్సర్స్ ఇచ్చారు. దీనికి ఇది క్వశ్చన్ ఇవ్వలేదు కాబట్టి మనము ఇవి కన్ఫ్యూజ్ అవుతాము. కాకపోతే మనకు ఆన్సర్స్ డిసి, బిఏ అనేవి కరెక్ట్ ఆన్సర్స్. వీళ్ళు ఇక్కడ వచ్చేసరికి క్వశ్చన్స్ ఇవ్వలేదు. నెక్స్ట్ పేజ్ చూద్దాము. స్టూడెంట్ యాక్టివిటీ 1 టిక్ ద కరెక్ట్ ఆప్షన్. అవర్ నేషనల్ ఫ్లాగ్ హ్యాజ్ ఎన్ని కలర్స్ ఉంటాయంటే 3 కలర్స్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ద నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా ఈజ్ పీకాక్. ద నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా ఈజ్ టైగర్. ద నేషనల్ ఎంబ్లమ్ సేస్ సత్యమేవ జయతే. ఈ విధంగా మనం ఆన్సర్స్ని టిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. మై ఫేవరెట్ నేషనల్ సింబల్ ఈజ్ ద నేషనల్ ఫ్లాగ్. ఎవరి ఫేవరెట్ ఏంటో వాళ్ళు చెప్పాలి. ఐ లైక్ ఇట్ బికాజ్, ఎందుకో చెప్పాలి. ఇట్ ఈస్ కలర్ఫుల్ అండ్ రిప్రజెంట్స్ అవర్ కంట్రీ. నెక్స్ట్ థర్డ్ వన్, ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ మై కంట్రీస్ హిస్టరీ అండ్ ఫ్రీడమ్. ఈ విధంగా సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అనేది సింపుల్ సెంటెన్సెస్లలో పిల్లలు చెప్తారు. యాక్టివిటీ 3 వచ్చేసరికి డ్రా అండ్ కలర్ ద ఫేవరెట్ నేషనల్ సింబల్స్. ఇక్కడ నేషనల్ ఫ్లవరు, బర్డ్, ఫ్లాగ్, ఎంబ్లమ్, ఫ్లవరు, యానిమల్, ట్రీ ఈ విధంగా మనము మనకి ఇష్టం వచ్చినవి పిక్చర్స్ వేసి వాటి మీద కలర్స్ వేయవలసి ఉంటుంది. పిల్లలు జాగ్రత్తగా వేయాలి. ఈ విధంగా మనము డే 10కి సంబంధించిన యాక్టివిటీస్ కంప్లీట్ అయ్యాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.